ప్రస్తుతం మనకు లయన్స్ గేట్ అనే ఓటీటీలో అందుబాటులో ఉంటున్న హాలీవుడ్ మూవీ ద రేస్. ఈ మూవీ తెలుగులో కూడా అందుబాటులో ఉంది. తెలుగు డబ్బింగ్ అయితే బాగానే ఉంది. మూవీ రన్ టైం వచ్చేసి 1 అవర్ 35 మినిట్స్ లోపే ఉంటుంది. ఈ మూవీలో కొన్ని చోట్ల కాస్త ఎక్స్పోజింగ్ సీన్స్, కొంచెం రొమాంటిక్ సీన్స్, కిస్ సీన్స్ ఉండడం జరిగింది. కాబట్టి ఈ మూవీని సింగిల్గా మాత్రమే చూడండి. ఇక ఈ మూవీ అయితే అనుకున్నంతలా ఏమీ లేదు. మూవీ యొక్క స్టోరీ లైన్ అయితే చాలా రొటీన్గా ఉంటుంది. ఇలాంటి స్టోరీస్తో ఇదివరకు హాలీవుడ్ మూవీస్లో చాలా వచ్చే సేమ్ రొటీన్ స్టోరీతో మళ్ళీ రావడం జరిగింది. మూవీ కూడా అంతలా ఏమీ లేదు. మూవీ యొక్క స్క్రీన్ ప్లే అయితే చాలా వరకు స్లోగానే ఉంటుంది. సో మూవీ అయితే అంతలా ఏమీ లేదు, లైట్ తీసుకోండి. ఇక ఈ మూవీ యాక్షన్ థ్రిల్లర్గా సాగుతుంది. థ్రిల్లర్గా ఉండే ఈ మూవీ ఎలా ఉందో అనే విషయం తెలుసుకునే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయకుండా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి కాస్త నాకు సపోర్ట్ చేసేయండి. కథలోకి వెళ్ళిపోతే అండర్ గ్రౌండ్ మాఫియా ఉంటుంది. వీళ్ళైతే మంచి మంచి కార్లతో రేసింగ్ పెడుతూ ఉంటారు. ఈ రేసింగ్లో గెలవాలి, లేకపోతే చావాలి. మన హీరో కూడా ఈ రేసింగ్లో పాల్గొంటాడు. ఇక మన హీరో ఈ రేసింగ్లో పాల్గొన్నప్పుడు ఎలాంటి ప్రమాదాలు ఏర్పడతాయి, అసలు ఈ రేసింగ్లో ఏం జరుగుతుంది, ఈ మాఫియాతో మన హీరో ఎలా పోరాడతాడు, మన హీరో ఎలాంటి ప్రమాదంలో పడతాడు, అక్కడి నుండి ఎలా తప్పించుకుంటాడు అని తెలియాలంటే మీరు తప్పకుండా ఈ మూవీని అయితే లయన్స్ గేట్ అనే ఓటీటీలో చూడాల్సిందే. చూడకుండా ఉండడమే బెటరు. మూవీ అయితే అంతలా ఏమీ లేదు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ అయితే చాలా వరకు స్లోగానే ఉంటుంది. ఈ క్లైమాక్స్లో ఒక రేసింగ్ సీన్ ఉంటుంది. ఆ క్లైమాక్స్ ఆ ఒక్క రేసింగ్ సీన్ మాత్రమే బాగుంటుంది. మిగతాదంతా కూడా రొటీన్గా ఉంటుంది. ఇక ఈ మూవీలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగానే ఉంది. కాస్త రన్ టైం తగ్గించుంటే మాత్రం చాలా బాగుండు. ఫైనల్గా మూవీ అయితే అంతలా ఏమీ లేదు. స్టోరీ లైన్ అయితే రొటీన్గా ఉంటుంది. అదేవిధంగా ఫస్ట్ హాఫ్ అయితే చాలా వరకు స్లోగానే ఉంటుంది. సో మూవీ అయితే అంతలా ఏమీ లేదు, లైట్ తీసుకోండి. మరిన్ని ఎలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.